వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అసలే స్కిప్ చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఫుడ్ తిన్నప్పుడు దానికి డైజెషన్కి కావాల్సిన ఎంజైమ్స్ అయినా యాసిడ్స్ అయినా ఉంటాయి కదా, అవి ఏమవుతాయనంటే ఇప్పుడు స్టమక్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి. అలాగే ఇంకోటి ఏంటంటే రీజన్, ఒక పూట మీరు తినకుండా ఉండడం వల్ల నెక్స్ట్ టైం ఇంకా మీకు ఎక్కువ ఆకలి అవుతుంది. ఎక్కువ ఆకలి అయినప్పుడు ఇంకెక్కువ తింటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే వెయిట్ ఏం డిక్రీజ్ కాదు, అలాగే ఉంటుంది. వెయిట్ లాస్ అనేది ఎక్సర్సైజ్ ద్వారా కూడా కావచ్చు. కొందరు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ చాలా చేస్తారు కానీ ఫుడ్ సరిగ్గా తీసుకోరు, దానివల్ల వెయిట్ తొందరగా లాస్ అవుతారు. కాకపోతే ఏమవుతుందంటే దాంట్లో ఇంజురీస్ అవుతాయి. ఇంజురీస్ ఫుడ్ తిన నీస్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ బాడీ అంతా వీక్ అయిపోతుంది. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ విత్ డైట్. అంటే ఇటు ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ ఫాలో కావాలి. ఎలా అంటే 100% తిన్నాం అనుకోండి, ఎక్సర్సైజ్ అనేది ఒక 125%, 150% అనేది చేయాలి. అప్పుడు ఏంటంటే మీకు ఎనర్జీ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఏ ఫుడ్ తినాలి, ఇంకా ఎలా అయితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలి అనేది నెక్స్ట్ రాబోయే వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.